షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఈ రోజు మహిళా మనలో మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మహిళా మనీ అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేసాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే మహిళలకు ఫైనాన్షియల్గా ఎలాగ హెల్ప్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాము. దీంట్లో మనం పాతకాలంలో చూస్తూ ఉంటాము, డబ్బు లేకపోతే ఆడవాళ్ళకి ఒక రెస్పెక్ట్ లేదు. అది అత్తగారింట్లో కావచ్చు, లేకపోతే అమ్మగారింట్లో కావచ్చు. అసలు నిజంగా డబ్బు వాల్యూ ఎలా ఉండాలి, ఆడవాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అవసరం అంటారా? సో జనరల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవాళ్ళకే ఉండాలనే మేము చెప్తూ ఉంటాం. ఎప్పటి నుంచో చాలా సెషన్స్ కూడా మేము చేసాము, ఇన్సూరెన్స్ పాలసీస్ ఫర్ లేడీస్ అని చెప్పేసి. అయితే అదే కాకుండా ప్రతి ఒక్కరు డబ్బు విషయంలో ముందు నుంచేలే ఆ ఆర్థిక స్వాతంత్రం అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచేలే ఫాదర్ ఎంత ఆడపరంగా నేను పెళ్లి చేయాలి, ఎంత మంచి కాలేజీలో నేను చదివించాలి అని ఎలాగైతే ఆలోచిస్తున్నామో, ఎలాంటి ఇన్కమ్ని, ఎలాంటి ఆర్థిక భద్రతను నేను నా కూతురికి ఇవ్వాలి అనేది, లేదా సిస్టర్కి ఇవ్వాలని బ్రదర్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకనంటే ఒకటి మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎలాంటి జాబ్స్ అయినా చేయగలుగుతారు, ఏ దేశంలోకి వెళ్ళి బతకగలుగుతారు. బట్ ఇప్పుడు మనకున్న సమాజంలో ఏంటంటే ఆడవాళ్ళకు రెస్పెక్ట్ లేకపోవడానికి మూల కారణం ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ లేకపోవడం కాదు, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం. డబ్బున్న ఆడవాళ్ళు ఏంటంటే ఎంత కొంత రెస్పెక్ట్ ప్రతి చోట అనేది ఉంటుంది. ఆర్థిక స్వాతంత్రం అనేది ఒకేసారి మనకు భర్త ద్వారానో నాన్న ద్వారానో వచ్చేది కాదు. మనం ఆలోచించుకోవాలి. ఆర్థిక స్వాతంత్రం అనేది మనం ఏ విధంగా ఆర్థికంగా మన స్వాతంత్రంగా ఉండాలి అని అంటే, మీకు ఎక్కడి నుంచో డబ్బు వస్తుందో అది ఒకవేళ ఫాదర్ నుంచి వచ్చినా సరే, ఇప్పుడు ఫాదర్ ఆలోచించాలి అని అంటే ముందు నుంచేలే కూతురు కోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వమని చెప్తాం మేము. ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ టైము నెలకు 2000 వస్తుందా 3000 వస్తుందా అలాంటి ఇన్కమ్ని మీరు ఇవ్వాలి. ఎలా ఇస్తాం మరి? డైలీ ట్రాన్స్ఫర్ చేయాలంటే చేయలేం కదా, ప్రతి మంత్ ట్రాన్స్ఫర్ చేయలేం కదా. సో చాలా రకాల ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అన్యూనిటీ ప్లాన్స్ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో మీరు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని ఒక పెద్ద అమౌంట్ని మీరు డిపాజిట్ చేసేస్తే లైఫ్ టైం అనేది మనకు మంత్లీ ఇన్కమ్ రూపం లోపల వస్తుంది. అంటే మనకు ఇలాంటి పెద్ద అమౌంట్ ఎలా రావాలి అని అంటే చిన్నగా దాన్ని కూడా పెట్టేస్తే అది పెద్ద అమౌంట్ అవుతుంది. మీరు 10th క్లాస్ మీరు లేదా ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే ఈరోజు డిమాట్ అకౌంట్ అందరికి ఓపెన్ అయిపోతుంది. మీరు ఒక వెల్త్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీ పాకెట్ మనీని, ఇప్పుడు 1 Idiot సినిమా మీరు చూసే ఉంటారు, అందులో చిన్న పిల్లాడు ఎస్ఐపి రూపంలో డబ్బులు దాస్తాడు. పాకెట్ మనీ అని గ్రాండ్ మదర్ ఇచ్చింది, పోతే అని ఏదో ఆ డబ్బులంతా దాచేసి ఒక పెద్ద కిట్ తయారు చేసుకుంటాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆడపిల్లలు తమకంటూ ఒక వెల్త్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. బంగారం ఇప్పుడు కాకపోతే రేపు కొనొచ్చు, డ్రెస్సులు ఈరోజు కాకపోతే రేపు మంచి షాపింగ్ అనేది చేయొచ్చు. కానీ ఆర్థికంగా స్వాతంత్రం లేకపోతే మీ లైఫ్ ఇంకొకరి చేతిలో పెడితే ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి అలా బాధపడే వాళ్ళని అడగండి. ఎందుకంటే ప్రతిదీ ఉన్న రోజులు డాడీ ఇస్తున్నాడు, డాడీ తర్వాత మళ్ళీ ఇంకొక ATM కార్డు వస్తుంది మన దగ్గరికి, అది హస్బెండ్ అని అనుకోవద్దు. ఇప్పుడు మనుషులు ఏంటంటే కాలంతో పాటుగా మారిపోతున్నారు. సో రేపటి రోజున మీ భవిష్యత్తును, మీ కోరికలను, మీ హ్యాబిట్స్ అన్నీ ఒక పర్సన్ చేతిలో పెట్టే కంటే మీ చేతిలో కంట్రోల్ ఉంచుకోవాలి. ఆ కంట్రోల్ ఎక్కడి నుంచి ఉండాలి? ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది ఫ్లో అయితేనే ఉండదండి. ఒక స్టూడెంట్ కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ డబ్బు లేదు ఎవరు కూడా బతకలేరు. ఫ్లో అయితేనే ఉంటుంది. కానీ ఎవరైతే ఆ ఫ్లోని వాళ్ళ దగ్గర కాపాడతారో వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. ఎవరైతే ఆ ఫ్లోని మళ్ళీ ఆ ఫ్లోలో నెట్టేస్తారో అది వెళ్ళిపోతుంది. సో జనరల్గా ఏ ఒక్క లేడీస్ మీరు పిలిచి ₹1 లక్ష మీకు ఇస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ నోటి నుంచి వచ్చేది బంగారమే. జనరల్గా అది పెట్టుకుంటే ఏంటంటే మిగిలిన 4 లేడీస్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారని. బంగారం వరకు ఓకే, బంగారం మళ్ళీ ఏదన్నా రేపు ఆర్థికంగా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్నే తీసుకెళ్ళి హస్బెండ్ వాడతాడు కూడా. మళ్ళీ మీ లైఫ్ అందరు అనుకున్నట్టు ఉండదు. అంటే ఇప్పుడు మీరు ఊహించినట్టుగా మీ లైఫ్ ఉండకపోవచ్చు. మీకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఈ రోజు నుంచి దానికోసం ఆలోచించండి. చైల్డ్ ఏజ్ నుంచి సేవింగ్ చేయండి. మీకు ఎంత వస్తుందంత. ఇప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తామనంటే, మీకు మ్యూచువల్ ఫండ్స్లో 5,000 వస్తే 5,000, 10,000 వస్తే 10,000 సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది. దీనిలో లిమిటేషన్ లేదు. ఎప్పుడంటే అప్పుడు తీయచ్చు. ఎంత కాలం వెయిట్ చేస్తే అంత ఎక్కువగా కాంపౌండింగ్ అవుతుంది, అంత లిక్విడ్ రూపంలో ఉంటుంది, అంత ఫ్లెక్సిబిలిటీ రూపంలో ఉంటుంది. అది మీకు ఒక హిడెన్ ఒక నిధి బండగారం లాగా దాన్ని ఉంచండి. ఏ అవసరం వచ్చినా దాన్ని టచ్ చేయకండి, దాన్ని అలాగే పెంచుతూ వెళ్ళనివ్వండి. పేరెంట్స్ కూడా ఆడపిల్లలైనా మగపిల్లలైనా సంబంధం లేదు, కానీ ఎస్పెషల్లీ లేడీస్ కోసం నెలకు ఒక ₹1000, 500, 10th క్లాస్, SSC, 9th క్లాస్ ఎంత ఉంటుంది అంత. పాన్ కార్డ్ ఇప్పుడు మైనర్లకు కూడా వస్తున్నాయి. ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, ఈ సుకన్యలు అవి ఇవన్నీ పక్కన పెట్టండి.
ఫస్ట్ తనకి ద బిగ్గెస్ట్ అసెట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి మంచి రిటర్న్ ఎక్కడి నుంచి దగ్గర వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ ఉందో అవంతా ఆలోచించేసి మీరు తనకు మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు, మంచి ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవి రెండు కాక చెప్తున్నాను నేను. ఎంత స్మాల్ అమౌంట్ అయినా సరే, ఒకవేళ ఫాదర్ ఎఫోర్డబిలిటీ లేకుంటే పిల్లలు మీరైనా సరే ఆలోచించి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, మీకు ఎక్కడి నుంచి అమౌంట్ వస్తే అమౌంట్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొని అక్కడ పెట్టండి. ఆలోచించద్దు ఇంకా. దాని డబ్బు అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేశారని అంటే దాని ఎఫెక్ట్ అనేది ఇయర్స్ తర్వాత కనబడుతుంది, ఇప్పుడు కనబడదు. ఆ సేవింగ్లో ఉన్నది అంతే కదా అని అనిపిస్తుంది, కానీ అది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాటి మీరు జాబ్లోకి వెళ్ళి మొట్టమొదటి రోజు నుంచి మీ ఇన్కమ్ని మళ్ళీ దానిలో స్టార్ట్ చేసేయండి. అది ఎప్పటికీ నా సెక్యూరిటీ అనేది మీరు ఆలోచించుకోండి. అది ఎప్పటికీ నా సెక్యూరిటీ నిధి. అది ఆ మనీ వేస్తూనే ఉండండి అందులో. ఆ అకౌంట్ చేసడం వల్ల రేపొద్దున మీకు అత్తగారింట్లో రెస్పెక్ట్ లేకున్నా, మీ హస్బెండ్ మిమ్మల్ని కేర్ చేయకున్నా, మీ లైఫ్లో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఒకవేళ మీరు మీ హస్బెండ్ కూడా ఏమైనా మెడికల్ ఇష్యూస్ రావచ్చు కదా, డజంట్ గ్యారంటీ దట్ ఎవ్రీ హస్బెండ్ విల్ టేక్ కేర్ ఫర్ 100 years. హస్బెండ్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి టైంలో ఈ నిధి అనేది పనిచేస్తుంది, మిమ్మల్ని సస్టైన్ అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఒంటరి మహిళలు అయిపోయారు. ఇది ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరు బయటకు వచ్చేస్తే ఐదర్ మీరు ఎడ్యుకేషన్ కాలేదు, మీ దగ్గర చదువు లేదు, 2 మీరు ఓన్గా ఎక్కడ పడితే అక్కడ ఉండలేరు, మీ దగ్గర డబ్బు లేదు. ఒకసారి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, మనం ఏమైపోతాం అప్పుడు. మీరు ఇచ్చే కట్న కాలకాలని అత్తగారింటికి వెళ్ళిపోతాయి, మీ చేతిలో ఏముండదు. ఇంకాస్త మిడిల్ ఏజ్కి వచ్చారంటే ఆ ఉన్న నగలు కూడా పిల్లల చదువు కోసమో పెళ్ళిళ్ళ కోసం ఖర్చు చేస్తారు. ఇంకా నీ దగ్గర ఏముంది? ఇంకా నీకు రెస్పెక్ట్ ఎవరు ఇస్తారు? నీ దగ్గర నువ్వు పొద్దున్న సాయంత్రం దాకా ఎన్ని పనులు చేసినా 1,00,000 రూపాయల కెపాసిటీ లేని నీకు రెస్పెక్ట్ ఇస్తారని ఎట్లా అనుకుంటున్నావు? అదే నీ దగ్గర 50 లక్షలు ఉంటే సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు వాల్యూ ఎట్లా వస్తుంది? పెన్షన్ ఉన్నవానికి వాల్యూ, పెన్షన్ లేని వాల్యూ ఉండదు. పెన్షన్ ఉంటే అక్కడ ఉంది కదా, లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది, అప్పుడు రెస్పెక్ట్ వస్తుంది. అలాగే నీ దగ్గర నిధి ఉంచుకోవాలి. ఈ ఆర్థిక బాధ్యత ఆడపిల్లలు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. నువ్వు బంగారం కొంటావు కదా, అందులో 10% తీసేయి. ఏదైనా పార్టీకి వెళ్తున్నావు కదా, అందులో ఒక 10% తీసేయి. నీ బర్త్డే పార్టీ ఇస్తున్నావు కదా, నీ బర్త్డే చేసుకుంటున్నావు కదా, పేరెంట్స్ ఇప్పటి నుంచేలే ఒక 50,000 పెట్టి బర్త్డే చేస్తున్నావు అంటే అందులో 5,000 పక్కన పడేసాయి. ఓకే, ఏదైనా ఒక లైఫ్లో పెద్ద పెద్ద ఈవెంట్లు ఎప్పుడు వస్తే అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్. నా దగ్గర చాలామంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళ ప్రతి బర్త్డేకి ఆడపిల్లలకి 5,000 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు ఎస్ఐపిలో, ఎస్ఐపి అని మన మ్యూచువల్ ఫండ్స్లో. అది చాలా రోజుల తర్వాత నేను స్టార్టింగ్లో కొంచెం ఫూలిష్గా అనిపించింది, ఎందుకు సార్ ఈ 5,000తో ఏమవుతుందని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు 10 years తర్వాత నాకు గమనిస్తూ ఉంటే ఒక్కొక్కరి 15 లక్షలు 16 లక్షల పోర్ట్ఫోలియో కనబడుతుంటుంది. అపార్ట్ ఫ్రమ్ హిజ్ మ్యారేజ్ కిట్, అపార్ట్ ఫ్రమ్ హిజ్ హైయర్ ఎడ్యుకేషన్ కిట్, దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ గివింగ్ యాజ్ ఎ గిఫ్ట్. అది ఎంత మంచి ఆలోచన చూడండి. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ లాగా మీకు ఉండాలి. అది ఒక బ్యాకప్, మీ లైఫ్కే ప్లాన్ బి. అది మీ లైఫ్కే ప్లాన్ బి. రేపు పొద్దున పుట్టింటి వాళ్ళ దగ్గర సపోర్ట్ లేకున్నా, మెటర్నిటీ వాళ్ళ దగ్గర సపోర్ట్ లేకున్నా, హస్బెండ్ దగ్గర సపోర్ట్ లేకున్నా, మీ లైఫ్ బ్యాంక్రప్ట్ అయిపోయినా అది మిమ్మల్ని కాపాడుతుంది. సో దీన్ని మళ్ళీ ఎవరు వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చాలా వరకు కంటెంట్ చూడట్లేదని, ఫైనాన్షియల్ కంటెంట్ అసలు లేడీస్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎప్పుడు పొద్దు నుంచి 10 సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, ఇది చూడట్లేదు. రెండోది మీరు ఓవర్గా ఇంకొకరి కేరింగ్లో వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు పిల్లలు 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 వాళ్ళ పిల్లలు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి కూడా ఆలోచించుకో. 10% ఆఫ్ టైం నువ్వు సెల్ఫ్, నీ ఆరోగ్యం, అసలు ఒక్కొక్కరి లేడీస్ ఆరోగ్యం చూడండి, ఒబెసిటీ చూడండి, వాళ్ళ థైరాయిడ్ ఇష్యూస్ చూడండి, ఎప్పుడు కేర్ తీసుకుంటావు? ఏదైనా పెద్ద ఇష్యూ వస్తే కూడా ఒక స్కానింగ్ చేయమంటే హస్బెండ్ స్కానింగ్ చేయించాడు, ఎందుకు లేని ఎప్పుడు నొప్పులు అంటావు అని చెప్తాడు. ఆ కారణం ఎక్కడ వచ్చింది? నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వే వెళ్ళి చేయించుకుంటావు కదా. ఇప్పుడు ఎంతోమంది చిన్న చిన్న గొడవలు కూడా మనం చూస్తూ ఉంటాం. రాఖీ పండుగ వచ్చిందని ఇంటికి పంపించట్లేదు మా ఆయన, నేను డబ్బు నిన్న వెళ్ళిపోతావు కదా. అంటే ఆ ఫ్రీడమ్ ఉండాలి. డబ్బులు ఇప్పుడు ఫ్యామిలీ కేరింగ్ అనేది ఓకే, అది మీరు దాన్ని మనం మళ్ళీ రిపే చేయలేని ఒక సర్వీస్, కానీ దాంతో పాటుగా మీ లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఉండాలి కదా ఎగ్జిస్టెన్స్లో. మీరు ఒక 50 ఏళ్ళకి వచ్చేసరికి 100 రోగాలతో మీరు ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? సో మీ సెల్ఫ్ హెల్త్ గురించి మీరు ఆలోచించాలి. సెల్ఫ్ ఆనందం ఎక్కడ వస్తుంది? డబ్బున్న దగ్గర ఆనందం ఉంటుంది, డబ్బున్న దగ్గర ఆరోగ్యం ఉంటుంది. డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కటి, డబ్బు లేకుండా ఏది రాదు. మీరేదో సోషల్ సర్వీస్ చేస్తున్నా, నా కొడుకు కోసం బతుకుతున్నా, పిల్లల కోసం బతుకుతున్నా, మా ఆయన కోసం, మా అత్తమ్మకు సేవ చేస్తున్నాను, ఇవన్నీ సోదీలన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ అవన్నీ చేయాలి, కానీ మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత ప్రియారిటీ 1 ఈజ్ యూ. ఆ ప్రియారిటీ 1 తర్వాత అసలు మధ్య వయసున్న స్త్రీలను చూస్తే అప్పుడప్పుడు చాలా బాధేస్తున్నాయి. ఎందుకనంటే వాళ్ళ గురించి అసలు థింకింగే ఉండే. ఇప్పుడు 2 గంటలకు తాగొచ్చిన కొడుకు అన్నం పెట్టాలని ట్రై చేస్తావు తప్ప, నువ్వు మార్నింగ్ లేసి నీ సొంతంగా ఒక 10 నిమిషాలు జాగింగ్ వాకింగ్ చేయాలని ఆలోచించావు. దట్ ఇస్ వాట్. అంటే మనం మైండ్ సెట్ అనేది అక్కడ కూడా మీరు మార్చుకోండి.
సో పిల్లల దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నా సరే డబ్బు విషయంలో ఎంతో కొంత బ్యాకప్ మీరు పెట్టుకోండి. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ మీకు మ్యూచువల్ ఫండ్స్. అన్నిటికంటే బెస్ట్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు, వాళ్ళకి పాకెట్ మనీ తప్ప ఇంకేం ఉండదు. సో వాళ్ళు కూడా అప్పటి నుంచే మీరు అన్నట్లుగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండాలి అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కావచ్చు, సేవింగ్స్ ప్లాన్స్ కావచ్చు ఉన్నాయా? జనరల్గా ఈ రోజు మనం లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఎస్ఐపి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 100 రూపాయలు స్టార్ట్ అయింది. 100 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం. అది మీరు డైలీ చేస్తారా, డైలీ ఉంది, వీక్లీ చేస్తారా, వీక్లీ ఉంది, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తా అంటే అది కూడా ఆప్షన్ ఉంది. ఓకే, ఎప్పుడు నీకు ఎప్పుడు డబ్బు వస్తే 100 రూపీస్ నుంచి మనం ఎంతైనా చేసుకోవచ్చు. 100 రూపీస్ నుంచి ఉందండి. అసలు డబ్బు సేవ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చాలా రకాల ఫ్లెక్సిబిలిటీస్ తీసుకొని వస్తుంది. ఈ స్కీమ్స్ కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళకి ఏదైనా ఒక భద్రత ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకొని వస్తున్నారు. కానీ అన్నిటికంటే ఎఫెక్టివ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్. మీకు అందులో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు తీయడం, ఎంత చిన్న అమౌంట్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాంటివి మీరు నేర్చుకోవాలి. లెర్నింగ్ సెషన్స్లో మీరు అటెండ్ కావాలి. ఫ్రీ వెబినార్స్ ఎన్నో వేల జరుగుతున్నాయి, మనం కూడా సెషన్ చేస్తూ ఉన్నాం. ఆ సెషన్స్లో మీరు అటెండ్ కాండి. అటెండ్ అయిన తర్వాత అసలు డబ్బు విలువ ఏంటి, ఆర్థికంగా మనం ఏ విధంగా స్వతంత్రంగా ఉండొచ్చు అనేది, ఎంత ఏజ్ అనేది మ్యాటర్ కాదు. ఏజ్ అనేది అస్సలు మ్యాటర్ కాదు. ఎనీ ఏజ్లో మీకు ఫైనాన్షియల్గా మీరు ఫ్రీగా ఉండాలి, ఉంటేనే మీరు సస్టైన్ కాగలుగుతారు. కానీ లేదంటే బాగా కష్టమైపోతుంది. మిగతా వాళ్ళ దగ్గర మీరు అడిగే ఛాన్స్ అనేది ఉండదు. నేను ఇప్పుడు 30 ఏళ్ళు నేను పెంచాను రా బాబు, నన్ను ఏంది ఇట్లా చూస్తున్నాను అట్లా చూస్తున్నాను అడగడానికి కూడా లేదు. ఎందుకంటే వన్స్ మ్యారేజ్ అయిపోయిందంటే మీ కొడుకు మారకున్న పరిస్థితులు మార్చేస్తాయి. నేను రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అయిపోతాయి. అంతే కదా. ఇప్పుడు మీరు చాలా మందికి మేము చెప్తా ఉంటాం, ఈవెన్ మా పేరెంట్స్ కూడా వెళ్ళినప్పుడు 5,000 10,000 చేతులు పెడితే వాళ్ళు మళ్ళీ మా పిల్లల చేతులు పెడతారు. ఇదంతా నాన్ సెన్స్ అండి, అది యూజ్లెస్ లవ్. అది వద్దు అలాంటి. నిజం చెప్తున్నాను, మీకు ఇచ్చినప్పుడు మీ భద్రతగా మీరు పెట్టుకోండి. రేపొద్దున ఏదైనా అన్సర్టైన్ వస్తే మేము అడుగుతాం కదా, అప్పుడు అది ఇవ్వండి. అంతేగాని మీకు ఇచ్చినప్పుడు దాన్ని మీ దగ్గర పెంచుకోండి. చాలా మంది కూడా, కొంతమంది లేడీస్ని చూస్తూ ఉంటాను, పోస్టర్లు అక్కడిక్కడ డిపాజిట్ చేసుకుంటారు పర్ మంత్ 2,000 1,000. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా అనమాట. అదొక మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది మీరు నేర్చుకోవాలి. ప్రతి లేడీ, అది చిన్ననా పెద్దనా అని కాదు, ఇట్లా చిట్టీలు కట్టడం, ఆర్డీలు కట్టడం ఇలాంటివి చేస్తూ పెద్ద మీరు చేస్తే బయట కనబడతాయండి. తర్వాత మీ హస్బెండ్ అడుగుతాడు, మీ అబ్బాయి అడుగుతాడు, మీరు ఇచ్చేస్తారు. చిన్న అమౌంట్ కన్సిస్టెంట్గా చేయండి. ఓకే, ఆ అమౌంట్ ఎలా ఉండాలంటే మీరు ఎవరు టచ్ చేయలేదు దాన్ని టచ్ చేయలేదు ఎప్పుడు కూడా. అట్లాంటివి చేయాలి. ఓకే, లేదంటే ఈ బయట మీరు చిట్టి వేస్తారు, 5,000 రూపాయలు చిట్టి వేస్తే ఎత్తుకున్న తర్వాత నాకు ఇచ్చేయమని అడగారా? మీరు మీ దగ్గర ఉంచగలుగుతారా దాన్ని? మళ్ళీ మీరు చిట్టేస్తే ఇంకొకరిని అడగాలి, మీరు బయటకు వెళ్ళాలి. ఇదంతా కూడా న్యూసెన్స్. ఎందుకని ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పేస్తారు. మీరు కాలు కదపకుండా కూర్చున్న చోటు నుంచేలే మీ మనీని మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదా మ్యూచువల్ ఫండ్లో లంసమ్ మీకు ఎంత వీలైతే అంత స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎఫెక్టివ్గా రిటర్న్ ఇచ్చేది కూడా కావాలి, ఫ్లెక్సిబిలిటీ ఉన్నది కూడా కావాలి. నాకు ఇదంతా వద్దు అనుకుంటే మీకు పోస్ట్ ఆఫీస్లో కూడా ఉన్నాయి, కానీ ఆ స్కీమ్ మీకు చదవడానికి కాంప్లికేట్ అనిపిస్తుంది. మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్లో చుట్టూ ఎక్కడ తిరుగుతాను, ఇది సింగిల్ క్లిక్లో నీకు అకౌంట్లో పడిపోద్ది కదా రిడీమ్షన్ చేస్తే. సో ద బెస్ట్ ఆప్షన్ అయితే ఇదండి. ఇంకా వాళ్ళు ఫస్ట్ అసలు ఆలోచన వస్తుందంటే సేవింగ్స్ ఎక్కడ చేసినా ఓకే, ఆలోచన అనేది రావాలి. నాకంటూ కొంత డబ్బు సేవింగ్లో ఉండాలి. రేపు నేను 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకరి చేతిలో చేజాపకూడదు. అలాగే నాకు అత్తవారింట్లో కానీ అమ్మగారింట్లో కానీ రెస్పెక్ట్ ఉండాలంటే డబ్బు ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. ఐదారు మీకు పొజిషన్ అని ఉండాలి, డబ్బు అని ఉండాలి. పొజిషన్ ఇలా మీరు కరెక్ట్ అయినా 55 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు. కానీ డబ్బు ఉంటే ఎప్పటికి రిచ్గా ఉంటారు 100 years. దాన్ని ఆలోచించుకొని ప్రతి ఒక్క మహిళ, స్త్రీలు, ఎంత చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఫస్ట్ మదర్కి హ్యాబిట్ వస్తే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేస్తుంది. దాన్ని నేర్పగలుగుతారు. ఇప్పుడు మదర్ దగ్గరనే లేదు, హ్యాబిట్ లేదు, ఫాదర్ దగ్గర లేదు, ఇంకా పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర ఫైనాన్షియల్గా ఆలోచనే లేదు కదా. సో అది డెఫినెట్గా ఆడపిల్లలు అయితే ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంత చిన్న జీతమా ఎంత పెద్ద జీతమా అని కాకుండా, సెంటిమెంట్లో పోకుండా మీకంటూ కొంత స్వార్థంగా ఆలోచించుకొని డబ్బు అనేది సేవ్ చేసుకోండి. అది సో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చుకొని, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉంచుకొని డిసిప్లైన్గా ఒక ఇన్కమ్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళకి అందరి దగ్గర నుంచి ఒక రెస్పెక్ట్ కూడా ఏర్పడుతుంది. డెఫినెట్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.